హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓబీసీ క్రిమిలేయర్కి సంబంధించి ఆదాయ పరిమితిని సవరించాలని చెప్పి వచ్చినటువంటి సిఫార్సును అయితే కేంద్రం అయితే కొట్టేయడం జరిగింది. సో ఇది ఒకసారి మనం చూసినట్టయితే ఓబీసీలపై విధించిన క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని సవరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి పార్లమెంటరీ స్థాయి సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. అయితే ఆ పరిమితిని సవరించే ప్రతిపాదనది తన పరిశీలనలో లేదని కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ సంస్థ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ 2017లో మనకు క్రిమీ లేయర్ అని ఒకటి అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే 6,50,000 నుంచి 8 లక్షలకు వాళ్ళైతే పెంచడం జరిగింది. అంతకుముందు 6,50,000 ఉంది క్రిమీ లేయర్ సంబంధించినటువంటిది, ఇప్పుడు 8 లక్షలకు పెంచారు. మళ్ళీ దాన్ని సవరించి ఇంకా కొంచెం ఎక్కువ పెంచాలని చెప్పి, అంటే ఒక 9-10 లక్షలు అట్లా పైకి పెంచాలని చెప్పి పార్లమెంటరీ స్థాయి సంఘం అయితే పార్లమెంటుకు సూచించింది. సో దాన్ని పార్లమెంట్ అయితే కొట్టేయడం జరిగింది. ఇలా 6వ నివేదికలో మొత్తం 12 సిఫార్సులు చేస్తే అందులో 10ని మాత్రం ఆమోదించింది. ఆ ఆమోదించని వాటిలో ఇది క్రిమీ లేయర్ ఒకటి ఉంది. అలాగే పదోన్నతులకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం, ఓబీసీ ప్రాతినిధ్యం పెంచాలి, ఇవి 2 మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మిగతా 10 మాత్రం యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే 2017లో 6,50,000 నుంచి 8 లక్షలకు పెంచారు. ఇప్పుడు 2025లో 8 లక్షల నుంచి ఒక 10 లేదా 12 లక్షల వరకు ఆదాయ పరిమితిని పెంచితే అందులో వచ్చే క్రిమి లేయర్లు కొంచెం ఎక్కువ మంది ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఏదైతే పార్లమెంటరీ సంఘం నిర్ణయించింది. కానీ పార్లమెంట్ అయితే దాన్ని కొట్టేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.